ధ్యానం ఆధునిక జీవితాన్ని స్ట్రెస్ శాసిస్తున్నది. కనుక అందరూ ధ్యానంపై మళ్ళుతున్నారు. మన జీవన విధానమే మనల్ని విపరీతమైన స్ట్రెస్కు గురి చేస్తున్నది. టెన్షన్ అంటే తాత్కాలికంగా వచ్చిపోయేది. 5 నిమిషాలు, పావుగంట, అరగంట మనం టెన్షన్కి గురవుతూ ఉంటాం. అలా కాకుండా ఆ టెన్షన్ మనలో శాశ్వతంగా నిలిచిపోయిందనుకోండి, ఆ స్థితినే స్ట్రెస్ అంటారు. స్ట్రెస్కు సరైన విరుగుడే ధ్యానం. జీవితంపై స్ట్రెస్ ప్రభావం పెరిగే కొద్దీ ధ్యానంపై ప్రాధాన్యం పెరుగుతూ ఉన్నది. మనస్సును ప్రశాంతంగా ఉండడమే ధ్యానం. మనిషి ఒక రోజులో కొన్ని లక్షల ఆలోచనలు చేస్తాడు. యంత్రానికి విరామం అవసరమైనట్లే శరీరానికి పూర్తి విశ్రాంతి అవసరం. శరీరంలో ఒక భాగమైన మెదడుకు ఈ ప్రశాంతత మరీ అవసరం. ప్రతి వ్యక్తి రోజు కనీసం అరగంట సేపైనా ధ్యానం చేయాలి. నేల మీద పద్మాసనం వేసుకుని కూర్చోవాలి. కళ్ళు మూసుకోవాలి. మనసును ప్రశాంతంగా పరచాలంటే ఏదైనా ఒక మంత్రాన్ని నిశ్శబ్దంగా పఠించాలి. ఆ మంత్రం జపిస్తూ మనసులో ఎలాంటి ఆలోచనలు పుట్టకుండా చూసుకోవాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలపైనే మనసును లగ్నం చేయాలి. మనసును నిష్క్రియపరంగా ఉంచడం అనుకున్నంత సులువేం కాదు. అలాగని అసాధ్యమైనదేమీ కాదు. సంకల్ప శక్తితో దేనైనా సాధించవచ్చు. ధ్యానానికి మరో పద్ధతి కూడా ఉంది. ఈ పద్ధతిని దృశ్య పద్ధతి అంటారు. మీరు ఎప్పుడైనా అరకులోయ చూసారా? నాగార్జున సాగర్ చూసారా? పొంగుతున్న గోదావరినో కృష్ణనో, అలాగే అరకులో ఒక అందమైన దృశ్యాన్నో, అలాగే ఎగిరిపడుతున్న జల ప్రవాహాన్నో మీ కళ్ళ ముందు ఊహించుకోండి. ఆ దృశ్యంపైనే మనసును త్రికరణి శుద్ధిగా కేంద్రీకరించండి. చంచలమైన మనస్సును ఆ దృశ్యానికే కట్టిపడేయండి. మొదటి వారం పావుగంట చాలు. రెండో వారం 20 నిమిషాలు. మూడో వారం అరగంట. అలాగా 3 వారాల కల్లా మీకు ధ్యానం అలవాటైపోతుంది. మీకు చేతనైతే ముప్పావు గంట అరగంట కూడా ధ్యానం చేస్తే మంచిది. ధ్యానానికి కూర్చున్నప్పుడు శబ్దాలు వినిపించిన గదిలో కూర్చోండి. ముఖ్యంగా పిల్లల శబ్దాలు, టీవీ, ఫోన్ అన్నింటినీ దూరంగా ఉంచండి. రోజుకు 2 సార్లు చేస్తే మరీ మంచిది. ధ్యానం శరీరానికే కాదు, మనసుకు దివ్యమైన చికిత్స లాంటిది. గుండె రోగులకు, బీపీ రోగులకు కూడా ఇది మేలు చేస్తుందని పరిశోధనలో స్పష్టంగా రుజువైంది. బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికి కూడా ఇది మేలు చేస్తుంది. క్యాన్సర్కు సంబంధించిన నొప్పులను కూడా ఇది తగ్గిస్తుంది. తలనొప్పిని, పార్శ్వపు నొప్పిని కూడా ఇది పూర్తిగా తగ్గిస్తుంది. ధ్యానం మీలో సంయమనం పెంచుతుంది. కోపం లాంటి ఉధృతిని కూడా తగ్గిస్తుంది. అయితే నెగిటివ్ ఎమోషన్స్ను తగ్గించుకుని ప్రేమ, సానుభూతి లాంటి పాజిటివ్ ఎమోషన్స్ను పెంచుకోవాలన్న ఆకాంక్ష మీలో ఉండాలి. ఆ కాంక్ష మేరకే మీరు ప్రయత్నం చేయాలి.